ఏడ్చూరమ్మా రోజు రోజుకి మరి అట్లు పలచబడిపోతున్నాయి. అట్లు దారులు దారులు అలాగే మండిపోతున్నాయి. నీకు తెలవేటి అమ్మాయి రంగా డబ్బులు సరిగ్గా లెక్క తీసుకో అమ్మా. అలాగేనమ్మా. అయ్యో నమస్కారం. కూర్చోండి అయ్యా, కూర్చోండి. కూర్చుని శుభ్రంగా టిఫిన్ చేయండి, నాకు ఆనందంగా ఉంటుంది. అయ్యా అయ్యా తమరు ఇంకా దయచేయలేదేమో అని చూస్తున్నానండి. ఒరే చొక్కారా, నిన్న అట్లు మరీ దళసరైపోయాయి. వేళ కాస్త పలచగా 2 పెసర, 4 మినప, ఉల్లి, జీలకర్ర జాస్తి. అయ్యా అయ్యా నేనేమన్నా 4 రోజుల పాటు వ్యాపారం చేసుకోవాలా, ఎత్తున కొట్టేసిపోవాలా? ఇప్పటికే 7 తోకలా పెరిగిపోయింది మీ ఖాత. కాని డబ్బు చేతికి ఇవ్వలేదు. దూరమా, నా వల్ల నువ్వు ఎప్పుడు నష్టపోవు. మనకు మంచి రోజులు వస్తున్నాయి. రేపు రాబోయే ఎలక్షన్ లో నేను కాబోయే ప్రెసిడెంట్ ని. నేను ప్రెసిడెంట్ అవగానే నా తొలి కార్యక్రమం ఈ పోర్టు పీకించాను. అయ్యా అయ్యా ఈ పాట పీకించాను. బాబు వెంటనే పక్కా బిల్డింగ్ వేయించి, ఎయిర్ కండిషన్ చేయించి, సోఫాలు వేయించి, ఫ్యాన్లు వేయించి, నిన్ను ఈ క్యాష్ బాక్స్ లో కూర్చోబెట్టి నేను రిబ్బన్ కటింగ్ చేసి నీ రుణం నేను తీర్చుకుంటాను. పట్టిది అన్ని ఎలక్షన్ మాటలు. నీ పాక పీకి పందిరేసి నీ పెనం తీసుకెళ్లి తటుకలో పడేస్తాడు ఈయన. వసులయ్య నోర్మై. వడ్డీల రూపంలో ప్రజల ప్రాణాలని పంచదార పానకల్లా తాగేసే నువ్వు ప్రజల మనిషినైన నన్ను అంత మాట్లాడతావా? అమ్మని అమ్మ పొద్దున్న వాటంతా ఫిలప్ అయిపోయింది. పెద్ద మనుషులంతా వచ్చారు అట్లు తినడానికి. రే అబ్బాయ్, నీ కన్న తండ్రిని ఓ పెద్ద మనిషిని ఇంకా బతికే ఉన్నాను, మర్చిపోకో. నువ్వు పొద్దునే వస్తావు నాకేం తెలుసు. ఇక స్వరమ్మ ఓ అరడేది అట్లే నేత్తేనా నేస్తానే. ఎంతమంది ఉన్నారు ఈ కిష్కేంద్ర, నువ్వు అక్కడే తక్కువ. నేను డబ్బులు అనుకుంటున్నావా? పోనీ మా నాన్న కూడా ఇవ్వకపోతే కాసులు అయినట్టుగా కాసులు ఇస్తాడు. ఎవరు నేనా? ఇగో అబ్బాయి, ఇవాళ ఊరు నుంచి పద్మోత్సవం. కాస్త ఈ వాలకంలో కనపడ్డావంటే పెళ్లి చేసుకో సరికదా మొహం మీద ఉమ్మేస్తుంది. కాస్త మొహం శుద్ధంగా కడుక్కుని శుభ్రంగా కనపడు. త్వరగాని ఏమిటి సూరమ్మా, నీ గంగాళాలన్నీ నిండే వరకు మేము గంగిగోళ నుంచోవాలా? నేను అప్పుడప్పుడు పోయి అక్కడ కూకండి అంటున్నా. అయితే మా అందరికి ఒక బింది ఇవ్వనమాట. ఎందుకు ఇవ్వాలంట? మీలా 5-6 మనుషులు కొంపలు అమ్మాయి తెల్లారు లేచిన రకాయతు మీ ఇళ్లలో ఉండే ఊరు జనం అంతా వచ్చి మా హోటల్ మీద పడి సోరమ్మా పళ్ళపొడి, సోరమ్మా యాపల, సోరమ్మా నీళ్ళని వచ్చి ఈ గంగాళాల్లో ఉండే నీళ్ళన్నీ పోసుకుపోతారా? అందుకని మా ఇంట్లో ఉన్న పిల్ల మేక మంచినీళ్ళు కూడా నోచుకోరన్నమాట. నోచుకోరమ్మా. ఇప్పటికైనా రాబోయే ఎలక్షన్ లో మీరంతా కలిసికట్టుగా మీ మంచి మీరు తెలుసుకుని నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకోండి. ఆకాశ గంగన పొలాల్లోకి దించుతాను, పాతాళ గంగన మీ ఇళ్లలోకి పంపిస్తాను. నిజం చెప్తున్నాను, గాంధీ గారి మొహం చూసి నన్ను గనక మీరు ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటే ఈ సిరిపురాన్ని గంగాపురంగా మార్చేస్తాను. ఊరంతా గంగా ప్రవాహం. అంటే ఊరంతా గంగలో ముంచుతాను. వాసులయ్య, తప్పుడు మాటలు మాట్లాడుకు నీకు ముంచడమే తప్ప తేల్చడం చేత కాదు. ఈ గ్రామాన్ని మంచినీటి ఎద్దడి నుంచి రక్షించడానికి గత 10 సంవత్సరాలుగా ఎన్ని ప్రణాళికలు, ఇంటికో కుళాయి, వంటింటికో కుళాయి చొప్పున అనేక ప్రణాళికలు నేను తయారు చేసి కూర్చున్నాను. ఈ సంచి నిండా అయ్యే. నిజం చెబుతున్నాను, గాంధీ గారి మొహం చూసి మీరు గనక నన్ను రాబోయే ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా ఎన్నుకోకపోతే మీకు తాగడానికి మంచినీళ్లే కాదు, కార్చడానికి కన్నీళ్లు కూడా ఉండవు. నిన్ను ఎన్నుకుంటే మొత్తం అన్ని కన్నీళ్లే. ఇదిగో తెలుసు. జాగ్రత్త. ఇదిగో సూరమ్మ, నేను మగాని. మీరంతా అవతల తప్పుకుని నాకు ఇవ్వండి అవకాశం, నేను పట్టుకెళ్తాను. శాంతించండి. మీ ఆడవాళ్ళ విషయంలో గాంధీ గారి మొహం చూసి చెప్పే విషయం ఏమిటంటే, ఈ విషయంలో మీదే సబబు, మీదే న్యాయం. నా సపోర్ట్ మీకు ఉంటది కనుక మీ స్వేచ్ఛా స్వాతంత్రాలు సమైక్యంగా మీరు అతని మీద రుజువు చేసుకోండి. ఏమిటది? ఈ బంచాన్ని బాగు చేసి బంగారు భూమి చేయాలనుకుంటున్నావా? అవును. అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు అన్ని ఉంచుకుని నీకు ఈ శ్రమ ఎందుకు రవి? అంటే నేనే నీ దానికి కాబోతున్నప్పుడు
మరి నా ఆస్తి నీది కాదా? నువ్వు నా దాని అయినప్పుడు కదా. అంటే నేనే వచ్చి నీ మెడలో తాళి కట్టాలా? కట్టినా కట్టించుకున్నా కావాలనుకున్నప్పుడు కదా. అయ్యా బ్రహ్మచారి గారు, మరి ఏ చెల్లి పెళ్లి చేయడానికి నీ వాయిదాలు? ఇది వాయిదా కాదు, తీర్మానం. ఏమని? ఈ జన్మకు పెళ్లి చేసుకోనని. రవి, క్షమించు పద్మ. కొండవాగుతో పాటు బండరాయి కూడా దూకుతుంది, కానీ అది పగిలి ముక్కలై ఇసకై వాగుతో పాటు సాగలేక ఎక్కడో ఓ చోట ఆగిపోతుంది. ప్రస్తుతం నా పరిస్థితి అంతే. నీతో పాటు నేను సాగలేదు. రవి, నన్ను ఏడిపించడానికి ప్రయత్నిస్తున్నావా లేక నా ప్రేమను పరీక్షిస్తున్నావా? మనసున్న చోటే పరిహాసాలు పరీక్షలు పద్మ. నేనిప్పుడు మనసు వచ్చిన మనిషిని. నువ్వు మరో దారి చూసుకోవటం మంచిది. రవి, నీవి మాట మనస్ఫూర్తిగానుంటే నాకు మరో దారుంటూ లేదని నీకు తెలుసు. కానీ కానీ ఎందుకు రవి ఇలా మారిపోయా? నువ్వు పేదవాడివయ్యావని, నన్ను చేసుకుని నా ఆస్తి మీద ఆధారపడి బతికితే నలుగురు నవ్వుతారని ఆలోచిస్తున్నావా? నలుగురు అనే మాటలు నేను లెక్క చేయనని నీకు తెలుసు. అయితే ఎందుకు రవి ఆస్తితో వచ్చి నీ మీద ఆడపెత్తనం చెలాయిస్తాననుకున్నావా? నువ్వు అలాంటి దానివి కావని తెలుసు. ఇంకెందుకు రవి, నీకు మనసిచ్చి నిన్నే నమ్ముకుని నీ దాన్ని సుఖపడదామని కలలు కంటున్న నన్ను ఎందుకు దూరం చేస్తున్నావు? దగ్గరయ్యే అదృష్టం ఆ దేవుడు మన నష్టం రాయలేదు కనుక. రవి, క్షమించు పద్మ, నన్ను మర్చిపో. పద్మ, భూమే కాదు గుండ్రంగా ఉంది, ప్రేమ కూడా గుండ్రంగా ఉందని ఇప్పుడు నీకు అర్థమైందా? ఇంకా ఇంత పెద్ద బావు నేనుంటే ఇలా బావి దగ్గర కూర్చుని ఏడుస్తావు ఎందుకే? పద్మ పద్మ, నా మాట మన ఇద్దరం ఒక ఇంటోళ్ళం అయ్యి మన ఇంట్లో దగ్గర నవ్వుకున్నాం. అమ్మని అమ్మ, ఇక నుంచి తాగుపోతా తిరిగిపోతా అన్నావంటే ఆబోతులు అయిపోతాను. జాగ్రత్త. నేను చెప్పిన మర్యాదగా నువ్వు నా కోసం పుట్టావు, నేను నీ కోసం పెరిగాను. నా మాట విన్నావా సరే, లేదా అమ్మని అమ్మ, ఆయన అన్న తగ్గినా దీని అన్నం తగ్గలేదు. దీని పోరాడు పరిస్థితి. అమ్మని అమ్మ, ఈ ధృతరాష్ట్రుడు గౌగుల నుంచి నిన్ను ఆ దేవుడు కూడా తప్పించలేడా? తాగి ఒళ్ళు తెలియకుండా ఉన్నావు కాబట్టి బతికిపోయావు. లేకపోతే ఇవాళ నువ్వు చేసిన పనికి నా చేతిలో చచ్చుండేవాడి. పిలిచారట? అవును బాబు, నేనెందుకు పిలిచానో నువ్వు ఊహించే ఉంటావు, కానీ నేను ఏం చెప్పబోతున్నానో నువ్వు ఊహించలేవు. చెట్టును కదిపి పట్టనట్టు వెళ్ళిపోవటం గాలికి సహజమేమో కానీ
మనస్సును కదిపి ఏమీ పట్టనట్టు వెళ్ళిపోవటం మనిషికి ధర్మం కాదనుకుంటాను. క్షమించండి మావయ్య, మనిషికి మనసు ఒక్కటే ప్రధానం కాదు, తన మనుగడ కూడా ముఖ్యం. జీవితాన్ని పండించుకోలేని మనసులు ముడివడినా ముచ్చటగా ఉండలేదు. అంటే నా బిడ్డను చేసుకుంటే నువ్వు సుఖపడలేవనా? ఎందుకని బాబు? అమ్మాయిలో ఏ లోపం ఉందని? ఏ లోపం లేదు కనుకనే తనకి ఏ లోటు లేని సంసారం దొరకాలని కోరుకుంటున్నాను మావయ్య. బాబు, నాది కష్టపడి జీవించాల్సిన జీవితం. ఏ కష్టం ఎరగని మీ కూతురికి మరో మంచి సంబంధం వెతకండి. వెతికితే దొరికేవి బంధాలే కానీ అనుబంధాలు కావు బాబు. ఒకవేళ నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నా, పెళ్లికి ముందు నీకు ఒక నిజం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. సమయం వచ్చింది కనుక ఇప్పుడే చెప్పటం నా ధర్మం. రా బాబు. బాబు, ఆపదలో ఉన్న వాళ్ళను, అయిన వాళ్ళను ఆదుకునే బలహీనత నాకుందని నీకు తెలుసు. అందుకని అడిగిన వాడికల్లా లేదనకుండా అప్పులిచ్చాను. తిరిగి నిలదీసి వసూలు చేసే మనస్తత్వం నాది కాదు కనుక అన్నీ పోగొట్టుకున్నాను. ఇవిగో ఇవే కాలదోషం పట్టిన ప్రామిసరీ నోట్లు. ఇక ఊరుమ్మడి ఖర్చుల కోసం, దాన ధర్మాల కోసం నేను అప్పులు చేయవలసి వచ్చింది. ఇవాళ ఈ ఆస్తి అంతా అమ్మిన అప్పులు తీరు. ఇది ఈనాటి నా పరిస్థితి. ఈ విషయం అమ్మాయికి తెలిస్తే ఎక్కడ బాధపడుతుందోనని రహస్యంగా ఉంచాను. చూడు బాబు, సవతి తల్లిని, ఆమె పిల్లల్ని తోబుటూల కంటే ఎక్కువగా చూసుకునే నువ్వే నేను తప్ప ఏ దిక్కు లేని నా బిడ్డకు దిక్కు కావాలి. చెప్పు బాబు, అమాయకురాలైన నా బిడ్డకు తోడు నీడగా ఉంటానని ఒక్క మాట చెప్పు.